బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ఆయనకు స్వయంగా బండి సంజయ్కి ఇప్పుడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి, హోంశాఖ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ అయిందని చాలాసార్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆయనకి సిట్ అధికారులు ఫోన్ చేశారు, మీ ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి మీరు మా ముందు హాజరు కండి, మీ వాంగ్మూలం తీసుకుంటాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. అంటే దీన్ని విచారణ అంటే అక్యూజ్డ్ మాత్రమే విచారణ చేస్తారు, అక్యూజ్డ్గా కాకుండా సాక్షిగా ఆయన విచారణకు పిలిచారు. రేపో మాపో సాక్షిగా హాజరు కమ్మని పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని బండి సంజయ్ 2021-22 ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో మొన్న కూడా ఆయన దీని మీద మాట్లాడారు. భార్యాభర్తల సంభాషణలు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డ్ చేసింది, చాలా నీచమైన పని చేసిందని ఆరోపించారు. అటువంటి సంజయ్కి ఇవాళ సిట్ ఫోన్ చేసి తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టుగా సమాచారం అందుతోంది. 1-2 డేస్లో బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతున్నారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి బండి సంజయ్కి అత్యంత సన్నిహితులు సంగప్ప గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంగప్ప గారు. భరత్, మీకు తెలిసిందే, మీరు కూడా చాలా పోటీ చేశారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా సార్లు ఆన్ రికార్డ్ గా ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ ప్రెస్ హాల్ నుంచి కూడా, వేదిక నుంచి కూడా చాలా సార్లు చెప్పినారు, వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రాజకీయ పార్టీల నాయకుల యొక్క ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తర్వాత అధికారుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, తర్వాత చివరికి వాళ్ళకి పడనోళ్ళు లేకపోతే ఇంకోరు వాళ్ళ వ్యక్తుల యొక్క ఇంటర్నల్ భార్యాభర్తల యొక్క ఫోన్ కూడా విని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి అప్పుడే అన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పింది నిజమైంది. బండి సంజయ్ గారు అన్నారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పదే చెప్పినారు. చాలా మంది చేస్తున్నారు, అందులో నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అన్నారు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాల పైన పోరాడిన మొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే భారతీయ జనతా పార్టీ అని బండి సంజయ్ గారు. కాబట్టి ఆయన ఈ విషయం పైన చాలా సార్లు చెప్పారు. ఆ గవర్నమెంట్ ఉండే కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు ఆయన చెప్పి నిజమైంది. ఆమె ఎన్నోసార్లు జీటీవీలో కూడా బండి సంజయ్ గారి బైట్ ప్లే అయింది, చూసాం మనం. సో ఆయన చెప్పి నిజమైంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారు సిట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ తీసుకున్నారు, వెళ్తారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ హోమ్ ఎంఓఎస్ కాబట్టి ఆయన టైం చూసుకొని, అంటే ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని ఖచ్చితంగా సిట్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. సిట్ ముందు ఏమంటారు, సిట్ ముందు 1-2 డేస్ లో అటెండ్ అవుతారని చెప్తున్నారు. 1-2 డేస్ లో ఖచ్చితంగా హాజరవుతారు. ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నారు. రేపు యోగా డే అండ్ చాలా ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. రేపు ఆయన ఫౌండేషన్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని చాలా డెవలప్మెంట్ పనులు కూడా చాలా ఉన్నాయి. సో ఆయన కరీంనగర్ లో బిజీ ఉన్నారు. రేపు ఎల్లుండి 2 డేస్ బిజీ ఉన్నారు ఆయన. బహుశా ఈ 2 డేస్ లో రేపు ఎల్లుండి సాయంత్రం గానీ ఆ తర్వాత గానీ ఆయన వీళ్ళని బట్టి హాజరవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం అనేది ఈరోజు బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం వచ్చి ఉండదు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రజల్లో ఒక భయం, అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలని ప్రశ్నించే వాళ్ళ యొక్క ఫోన్లు విని వాళ్ళని భయాందోళన గురి చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రజల యొక్క హక్కుల్ని హరించినట్టు. వాడు ప్రశాంతంగా ఎవరికి వాడు మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా హక్కులు హరించి రాష్ట్ర గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఇది. దీనిపైన ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ గారు ఎన్నో వేదికల నుంచి ప్రశ్నించారు. మీరు ఫోన్ ట్యాపింగ్ పైన సిరిసిల్ల నియోజకవర్గం మీకు తెలుసు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సిఐ క్యాడర్ ఒక అధికారి ప్రైవేట్ ఒక సర్వర్ లాంటిది పెట్టి అక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వినడానికి అనేది పూర్తి అవన్నీ సిట్ విచారణ బయటకు వచ్చినట్టు. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు కృష్ణప్రసాద్ గారు, బాపట్ల ఎంపీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. నిజానికి ఆయన డీజీపీ కావాలి సీనియారిటీ ప్రకారం. ఆయన కాకుండా అప్పుడు మహేందర్ రెడ్డి గారికి ఇచ్చారు.
ఆయన దారుణమైన మోసం చేశారు. కావాలని ఒక దళితుడికి ఇవ్వకూడదు, దళితుడిని డీజీపీ చేయకూడదు అని చెప్పి దారుణమైన మోసం చేశారు. సో ఆయన ఉన్నారు మనతో పాటు ఫోన్ లైన్ లో, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు. సో మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి చెప్పాలి, ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎట్లా జరుగుద్ది? ఇవాళ ప్రభాకర్ రావు ఏం చెప్పారంటే, నాకు పొలిటికల్ లీడర్షిప్ కాదు, పూర్తిగా నేను ఎవరి నేతృత్వంలో పనిచేశానంటే డీజీపీకి తెలిసే ఇదంతా జరిగింది, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిసి జరిగింది అని ఆయన అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు చెప్పడం విషయాలన్నీ చూస్తా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంతమంది ఐపీఎస్ అధికారులు ఉండగా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా చేశారు? ఆయన డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్ కాదు, నంబర్ 1. నంబర్ 2, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆ పోస్ట్ ఎలా కంటిన్యూ అయ్యారు? ఆ పోస్ట్ లో ఆయన కంటిన్యూ చేసింది మహేందర్ రెడ్డి గారా? ఎవరు కంటిన్యూ చేశారు అతన్ని? ఇది ఆలోచన చేయవలసిన విషయం. రెండవది వచ్చేసి ఈ రోజు ఆయన పట్టుబడ్డాడు కాబట్టి మహేందర్ రెడ్డి చెప్తే నేను చేశాను అని చెప్తున్నాడు. ఇది మనం నిజంగా నమ్మాలి అంటే అసలు పూర్తిగా మహేందర్ రెడ్డి చెప్తే ఏమేమి పనులు చేసినాడు అని చెప్తే, అన్ని పనులు చెప్తే ఇది నమ్మచ్చు. అన్ని దాచిపెట్టి ఇది ఒకటే చెప్తే ఎట్లా నమ్ముతారు ఎవరైనా సరే? ఒకటి. రెండోది, సరే మహేందర్ రెడ్డి చెప్తే నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానని చెప్తుండు. ఫోన్ ట్యాపింగ్ మరి ఎవరెవరిది చేసినాడు మొత్తం రాయమండి. 1 to సీరియల్ నంబర్ 1 to 100 ఎంతమంది ట్యాపింగ్ చేసినాడు అన్ని లిస్ట్ రాయమని చెప్పండి. అన్ని ట్యాపింగ్ చేసినామని రిలీజ్ చేయాలి కదా, లేకపోతే ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఆయన చెప్పిన నిజమా అబద్ధాలా అని తెలియదు. మూడో విషయం వచ్చేసరికి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేందర్ రెడ్డి చెప్తే కొన్ని పనులు నువ్వు చేసినావు డీజీపీ కాబట్టి, మరి సీఎం చెప్తే ఏం పనులు చేసినావు అవి కూడా చెప్తావా? ఇప్పుడు చెప్పాలి కదా. మరి మహేందర్ రెడ్డి మీద చెప్తాను బయటకు అని చెప్పిన వాడివి, మరి సీఎం చెప్తే ఏం చేసినావు అవి కూడా చెప్పాలి కదా నువ్వు. యాక్చువల్ గా ఇప్పుడు సీనియారిటీ లిస్ట్ లో ఇప్పుడు మీరే కదా మీ ఇవ్వాల్సింది. నేను మహేందర్ రెడ్డి గారు మేము ఇద్దరం బ్యాచ్మెంట్స్ అండి. సేమ్ బ్యాచ్మెంట్స్, సేమ్ బ్యాచ్. అట్లా బ్యాచ్ లో రాజీవ్ సేమ్ బ్యాచ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటది అంటే ప్రొసీజర్ ఏంది? ప్రొసీజర్ సీఎం గారి ఇష్టం, ఎవరైనా చేయొచ్చు. సేమ్ బ్యాచ్ లో ఉన్నప్పుడు కూడా సీనియారిటీ ఉండదా? ర్యాంక్ వైజ్ అట్లా ఏముండదా? సీఎం గారి ఇష్టం అండి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే. సో మీకు ఎందుకు రాలేదు అప్పుడు? ఎందుకు రాలేదనుకుంటారు అప్పుడు? అది నార్మల్లీ డీజీపీ పోస్ట్ అంటే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇస్తాం. మీరు అనుకూలం కాదనుకున్నారు అప్పుడు, అంతే. వాళ్ళకి అనుకూలం కాదు కాబట్టి వాళ్ళకి లేదు. భరత్ సార్ మొహమాట పడుతున్నారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఆ రోజుల్లో మన సెక్రటరియట్ లో చూసినాం సీనియర్ దళిత ఐఏఎస్ లని, దళిత అణగారిన వర్గాల ఐపీఎస్ లని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళకు దారుణంగా అవమానించినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. అందులో నిజానికి ఒకవేళ కృష్ణప్రసాద్ సార్ కి ఆ రోజు డీజీపీ చేసి ఉంటే ఒక అణగారిన వర్గం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆఫీసర్ కి గొప్ప ఇది కలిగించినట్టయితే ఆ వర్గాల ప్రజలందరికీ ఒక భరోసా ఉంటుండే కదా. అది కావద్దనే కదా వీళ్ళు చేసింది. బడుగు అణగారిన వర్గాల ప్రజల్ని ఎక్కడ ఉంటారు, అంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా అక్కడ కూడా కృష్ణప్రసాద్ సార్ కాకుండా కావాలని మహేందర్ రెడ్డి గారికి ఇచ్చింది కదా. పర్సనల్ గా మొహమాట పడుతున్నారు, జరిగింది వాస్తవం ఇది. మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత మహేందర్ రెడ్డికి కేసీఆర్ కి ఎందుకు గ్యాప్ వచ్చింది కృష్ణప్రసాద్ గారు? ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ గారు టోటల్ గా చాలా రకాలుగా అది రుజువు అయింది, ప్రూవ్ అయింది. ఆయనకైనా రుజువు చేసుకున్నాడు, ఎవరు చెప్పే అవసరం లేదు. ఆయనకు దళిత ద్రోహి అని ఆయనే రుజువు చేసుకున్నాడు. ఒక పొలిటికల్ గా గాని ఏ రాజకీయ నాయకుడిని దళితులైనా ప్రోత్సహించడం కాదు, నొక్కి తొక్కేసినాడు. డిప్యూటీ సీఎం ఎవరిని చేసినాడు, ఎవరిని తీసేసినాడు, మంత్రిని ఎవరిని చేసినాడు, ఎవరిని చేసినాడు, ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు రాజాని తీసేసినాడు, ఎందుకు తీసేసినాడు? ఏమైనా ఆధారం ఉందా? పొలిటికల్ గా అందరినీ తొక్కేసినాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ యాక్చువల్లీ రాణి కుమ్మిదిని గారు, ఆమె సీనియర్ మోస్ట్, ఆమెను చీఫ్ సెక్రటరీ చేయాలా, ఆమెను చేయలే. అంతకంటే ముందు నేను డీజీపీ అవ్వాలా, నన్ను చేయలే. అంతకంటే ముందు ప్రదీప్ చంద్ర గారిని చీఫ్ సెక్రటరీ చేస్తూనే ఒక నెలలో తీసి బయటపడేశారు. లిటరలీ పైకి తీసుకెళ్లి 20,000 feet నుంచి కింద పడేసినారు ఆయన అయితే. అదే రాజీవ్ శర్మని
ఎక్స్టెన్షన్ చేసుకుంటూనే పోయినారు, మళ్ళీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చినారు. అదే అడ్వైజర్ పోస్ట్ మళ్ళీ 10 మంది కాదు 20 మంది ఉన్నారు ఆయనకి అడ్వైజర్లు. ప్రదీప్ చంద్ర గారికి ఒక 21 అడ్వైజర్ గా పోస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? సో ఇట్లా కానీ ఏకే కారణం చేశారు అంటే అట్లా మైనారిటీ కోటాను చూస్తే ఏకే కారణం చేశారు, ఇచ్చారు. ముస్లిం ఓట్ల కోసం చేశారు. తెలంగాణలో ముస్లింస్ అందరు మళ్ళీ వేరే వైపు పోగాలని చెప్పి వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ దగ్గర పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఒకటి కృష్ణప్రసాద్ గారి టాపిక్, ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, అపారమైన అనుభవం. ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇప్పుడు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారా, లేకపోతే డీజీపీ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందా? ఇంటెలిజెన్స్ చీఫ్ టిపికల్ గా ముఖ్యమంత్రి గారికే రిపోర్ట్ చేస్తారు. టిపికల్ కాదు అంటే బిజినెస్ రూల్స్ ప్రకారం సీఎం గారికే రిపోర్ట్ చేస్తారు. డీజీపీకి సంబంధం ఉండదు అసలు. కొన్ని విషయాలు అది కూడా మన డిపార్ట్మెంట్ విషయాలు, కొన్ని ప్రమోషన్స్ కానివ్వండి, సెక్యూరిటీ విషయాలు కానివ్వండి, కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ లో డీజీపీ గారు ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు, డిస్కస్ చేస్తారు. రిపోర్టింగ్ మట్టుకు ఖచ్చితంగా సీఎం గారికి. అంటే ఇప్పుడు ఏ ఆర్డర్ అయినా అంటే నేను ఓవరాల్ ఆర్డర్స్ కాకుండా రిటర్న్ ఆర్డర్స్ ఎవరి దగ్గర నుంచి రావాలి? డీజీపీ నుంచి రావాలా, సీఎం దగ్గర నుంచి రావాలా? సీఎం గారి దగ్గర నుంచి ఓవరాల్ ఆర్డర్ అయినా ఆయన పని చేయాల్సిందే. ఓకే, బట్ రిటర్న్ ఆర్డర్ డీజీపీ నుంచే రావాలి కదా ఏదైనా? లేదు, ఇంటెలిజెన్స్ ఆ సబ్జెక్టే వేరు, ఆ ఫంక్షనింగ్ వేరు. అంటే ఇంటెలిజెన్స్ విల్ రిపోర్ట్ టు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఎవరుంటే వాళ్ళు, అంతేనా? లేదండి, ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకే రిపోర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేతిలో లా అండ్ ఆర్డర్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలోనే పెట్టుకుంటున్నారు కదా ఇవాళ రేపు. అవును, ప్రతిసారి ముఖ్యమంత్రి. కేంద్రం అయితే లా అండ్ ఆర్డర్ ఇదంతా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఐ థింక్ హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి డిపెండ్స్. అక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇద్దరికి చేస్తుంది, ఇద్దరికి చేస్తారు. ఎక్కువ మటుకు ప్రధానమంత్రి గారికి చేస్తారు అక్కడ కూడా. ఓకే, ఇక్కడైతే క్లియర్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరున్నా సరే వాళ్ళు ముఖ్యమంత్రికే చేయాలి, ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయాలి డైరెక్ట్ గా. ఓకే, ఈ ఫోన్ మీరు చూసే ఉంటారు ముందు కూడా, ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక్కళ్ళకే ఆ రూమ్ లో అడ్మిషన్ ఉంటుంది. ఆయన ఒక్కళ్ళే పోయి బ్రీఫ్ చేసి వస్తారు అన్ని. ఆ మీటింగ్ లో డీజీపీ ఉండరు, చీఫ్ సెక్రటరీ ఉండరు, హోమ్ మినిస్టర్ కూడా ఉండరు. ఆయన ఒక్కళ్ళకే ఉంటుంది ఆ పవరు. ఏ విషయమైనా ఏదైనా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ముఖ్యమంత్రి గారికి. సరే, ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు నేను అడుగుతుంది ఏంటంటే, మరి మీరు మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం, అది జరిగి ఉండొచ్చు, అందుకే మీరు చెప్తుండొచ్చు. మరి ఇక్కడ చెప్పి ఆయన మహేందర్ రెడ్డి గారి మీద చెప్తున్నప్పుడు మరి మీరు సీఎం గారి గురించి కూడా చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? ఆయన చెప్పింది నేను ఆయనకే రిపోర్ట్ చేశాను అంటున్నారు. మీ బాధ్యత ఏంది? ఎవరు మీకు పోస్టింగ్ ఇచ్చారు? ఏ పోస్ట్ ఇచ్చారు? మీకు ఇంటెలిజెన్స్ పోస్ట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ పోస్ట్ మీరు రిపోర్ట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారికి. అట్లాంటప్పుడు మరి డీజీపీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అయ్యారు మీరు? ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయాలంటే ప్రొసీజర్ ఏంది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరికి రాయాలి? హోమ్ సెక్రటరీ గారికి రాయాలా? హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాయాలి, అంతే కదా? రాయాలా, కారణాలు కూడా రాయాలా. కారణాలు రాసినప్పుడు దాని వెనకాల డాక్యుమెంటేషన్, అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ నంబర్ గానీ, ఎంక్వైరీ నంబర్ గానీ ఏదైనా ఉంటే ఫలానా ఎఫ్ఐఆర్ తాలూకా ఇన్వెస్టిగేషన్ కి గానీ, ఇంకేమైనా సెక్యూరిటీ రీజన్స్ గానీ, ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ గానీ తీసుకోవాలంటే ఆధారాలు చూపించాలి. ఎందుకు అడుగుతున్నారు, రీజన్ అనేది క్లియర్, జస్టిఫికేషన్ క్లియర్ గా చూపించాల. చూపించినాకనే చేయాలి. కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటంటే అవన్నీ పక్కన పడేసి వీళ్ళు సొఫిస్టికేటెడ్ వెపన్స్, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని, ఎక్విప్మెంట్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఏ ప్రొసీజరు ఫాలో కాకుండా చేసినట్టు ఈయన ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు. సార్, ఇక్కడ ఒకటి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసేటప్పుడు CC to DGP కూడా ఉంటుందా? అవసరం లేదా? అవసరం లేదు. అంటే నాకు తెలిసి ఇప్పుడు డీజీపీ కంటే కూడా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద కదా ర్యాంక్ లో అని కాదు. ఈ సబ్జెక్ట్ కి వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటి అని చెప్తున్నాను. నార్మల్ గా అడుగుతారు, ఎందుకంటే మొన్న ఎవరు అన్నారు ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెద్ద
హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద ప్రోటోకాల్ డీజీపీ కంటే ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రటరీనే పెద్ద. హోంశాఖ అంటే ఇప్పుడు రవి గుప్తానే పెద్ద డీజీపీ జితేందర్ కంటే. అంటే బేసికలీ గవర్నెన్స్ లో ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది గవర్నమెంట్ లోపల కూర్చుంటారు. ఓకే. అన్ని ఫైల్స్ కూడా ఇక్కడ చాలా ఫైల్స్ డీజీపీ గారు పంపించేవి ప్రపోజల్స్ అన్ని హోమ్ సెక్రటరీ ద్వారానే పోతాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారానే పోతాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళాలి, అది డీజీపీకి తెలవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. సో ఆయన నోటీస్ లో ఉండదు, ఇది మహేందర్ రెడ్డి నోటీస్ లో. ఆయన నోటీస్ లో ఇచ్చే అవసరం లేదు. ఆయన ఇచ్చాను అని చెప్తే అది వేరే సంగతి. ఆయన ఎవరు ఆపలేరు. నేను కాపీ సీసీ చేశానని చెప్తే అది చెప్పడం ఆయన చెప్పొచ్చు. ఆయన అట్లా చేస్తే దానికి ఆపడం లేదు, ఆయన ఇష్టం అయింది. ఓకే. సో అది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనల్ అంతే. ఇంకా రాష్ట్రంలో మళ్ళీ కేంద్ర హోంశాఖకి ఏమైనా పంపించాల్సి ఉంటుందా? ఇది ప్రొసీజర్, అక్కడే ఫైనల్. అక్కడ నుంచి ఆయన డిసైడ్ చేస్తారు. ప్రతి స్టేట్ కి ఆ డెలిగేషన్స్ ఇచ్చారు. ఓకే. అది ఆ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్ చీఫ్ సెక్రటరీకి ఏమైనా పంపించాల్సి ఉంటుందా? అది కూడా అవసరం ఉండదా? అది కూడా అవసరం లేదండి. అవసరం లేదు. ఓన్లీ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ డిసైడ్. కరెక్ట్. ముఖ్యమంత్రికి ఏమైనా వెళ్తుందా ఈ ఫైలు? హోమ్ సెక్రటరీ గారు అనుకుంటే ఇది ఇంపార్టెంట్ ఫైల్ అనుకుంటే ముఖ్యమంత్రి గారికి పంపించవచ్చు. దాని మీద ఫైల్ నోటింగ్స్ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి సార్ కేసు నవంబర్ 30, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. నవంబర్ 15 ఇప్పుడు ట్యాపింగ్ లో 2 రకాలు జరిగాయి అంటారు. ఒకటి ఇల్లీగల్, రెండోది లీగల్. ఇల్లీగల్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు సంగప్ప గారు చెప్పారు ఏంటంటే సిరిసిల్లలో ఒక వ్యాన్ పెట్టి ఆ చుట్టుపక్కల లొకేషన్ లో ఉన్న వాళ్ళని ఇల్లీగల్ గా ట్యాప్ చేయడం, పెగాసస్ లేకపోతే అటువంటి సాఫ్ట్వేర్స్ లేకపోతే ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ట్యాప్ చేయడం. లీగల్ గా 600 మంది నవంబర్ ఎలక్షన్ విడ్రాయల్, అసెంబ్లీ ఎలక్షన్ విడ్రాయల్ సమయంలో లీగల్ గా 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. 600 మందిని మావోయిస్ట్ సింపథైజర్స్ అని చెప్పారు. కానీ ఆ ఫోన్ నెంబర్లు చూస్తే అవన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. లైక్ ఇప్పుడున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి 600 నెంబర్లో పెట్టారు. పేరు మహేష్ అని పెట్టారట. ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. అది రికార్డుల్లో ఉంది, అఫీషియల్ గా ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు రికార్డుల్లో ఉంది. సో ఇవన్నీ మీరు చెప్తున్నవి వింటా ఉంటే రికార్డులో పెట్టి ఒకలాంటి అబద్ధం ఆడినట్టే కదా ఇది. మహేష్ కుమార్ గౌడ్ అని మీకు తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ అని ఎట్లా తెలుసు అంటే మహేష్ కుమార్ గౌడ్ నెంబర్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే రాసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే లెటర్ రాసినారో వాళ్ళకి ఈ నంబర్ మహేష్ కుమార్ గౌడ్ అని తెలుసు. వాళ్ళ ఉద్దేశం కూడా మహేష్ కుమార్ గౌడ్ నే ట్యాప్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒక చీటింగ్ అనుకుంటారో ఏమంటారో ఆ కుమార్ గౌడ్ అని తీసేసి ఉత్తి కుమార్ ముఖేష్ అని రాసినారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ తప్పే కదా. సో మావోయిస్ట్ సింపథైజర్ అని చెప్పారట. మరి దాంట్లో క్లియర్ గా ఉంది కదా ఇంటెన్షన్ ఏంటి? మాలాఫైడ్ ఇంటెన్షన్ ఇది. ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఒక పొలిటికల్ లీడర్ ది నంబర్ మీరు ట్యాప్ చేస్తున్నారంటే అది తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. అది అతను ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక లీడర్. అతను ఆ లీడర్ కి గురించి నేను మాట్లాడినా. ఆయన ఏంటి మంచి చెడ్డ అది పెద్ద చిన్న అవన్నీ పక్కన పెట్టండి. అతను ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి. అతని గురించి మీరు ఇట్లా ట్యాపింగ్ చేస్తారు? ఏం తప్పు చేశాడని? ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవడం తప్ప? ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ గురించి దాదాపు 2-3 సంవత్సరాలుగా ఆయన అలిగేషన్ చేస్తున్నారు. మీరు అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, స్పోక్స్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఏంటి అప్పుడు మీ మధ్య ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా మీకు బండి సంజయ్ మధ్య? బండి సంజయ్ గారికి చాలా స్ట్రాంగ్ సస్పిషన్ ఉంటుంది. ఆయన కూడా ఎవిడెన్స్ కూడా ఇప్పుడు ఆయన చూపించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు కంప్లైంట్ చేశారు ఆయన. కానీ ఆయన కంప్లైంట్ ఎవరు పట్టించుకోలేదు. ఓకే ఓకే. సో ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందని అనుకుంటారు మీరు? లీగల్ గానా ఇల్లీగల్ గానా? సో
లీగల్ గా జరిగితే అది బయటికి వచ్చేస్తుంది, అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే. ఆయన ఇచ్చిన కంప్లైంట్ అంటే ఇల్లీగల్ గా చేశారు. సో ఇల్లీగల్ గా ఎట్లా చేస్తున్నారు సార్ అంటే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో? ఈ ఫోన్లకి సాఫ్ట్వేర్ పంపిస్తారా, లేకపోతే అదేదో వెహికల్ ఏదో పెట్టి చేస్తారా, ఎట్లా? ఈ 2-3 రకాలుగా ఉంది. ఎక్కువ ఈ వెహికల్ పెట్టి, లేకపోతే బగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఫోన్ లో కూడా బగ్ వదులుతారు ఒక్కోసారి. ఫోన్ లో బగ్ అంటే వాళ్ళ ఫోన్ కి ఏదైనా SMS పంపి క్లిక్ చేయిస్తారా? కరెక్ట్, అట్లాంటిది. ఓకే. అంటే వాళ్ళు క్లిక్ చేయకపోతే వాళ్ళ ఫోన్ అది కదా, ఏదో ట్రోజన్ హార్స్ లాగా ఏదో విధంగా ఎంటర్ అవ్వాలి ఫోన్ లో కదా. ఓకే. ఇప్పుడు మన ఫోన్ ట్యాప్ అవుతుంది అని మనకు తెలవాలంటే ఎట్లా? దానికి ఏదైనా తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? మనం గుర్తించవచ్చా? అంటే అవన్నీ సస్పిషనే గానీ కన్ఫర్మేషన్స్ ఉండవు. కొన్నిసార్లు కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంకొక వాయిస్ వస్తుంది. ఓకే. అప్పుడు సస్పెక్ట్ చేయాలా. కొన్నిసార్లు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే సౌండ్ ఎవరిది కూడా అంటే ఎక్కువ తక్కువ అవుతా ఉంటుంది సౌండ్. మధ్యలో సైలెంట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక్కోసారి చాలా సార్లు కొంతమంది నా సిగ్నల్ బాగాలేదు మళ్ళీ చేస్తాను. సో రకరకాల విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. రీసౌండ్ కూడా వస్తుందా? మన సౌండ్ మనకు అట్లా రీసౌండ్ మన సౌండ్ మనకే వినిపించడం, ఈకో రావడం, రీసౌండ్ రావడం, ఇవన్నీ సస్పెక్ట్ చేయవలసిన అంశాలు అన్నమాట. ఓకే. ఓకే. ఇది లీగల్ గా ఇప్పుడు నిలుస్తుందా సార్? ఇప్పుడు 1.5 year గా జరుగుతుంది. ఇది లీగల్ గా నిలుస్తుందా ఇప్పుడు? ఎందుకంటే అందరికి బెయిల్ వచ్చేసింది, ప్రణీత్ రావుకు, వాళ్ళందరికీ, మిగతా వాళ్ళకి. ప్లస్ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టే నాట్ టు అరెస్ట్ అని ఇచ్చింది. ప్రభాకర్ రావుకైనా శ్రవణ్ రావుకైనా. అంటే ఎవిడెన్స్ కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు కరెక్ట్ గా చెప్పి ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఎలిగేషన్స్ మీద కోర్టు, సింపుల్ ఎలిగేషన్స్ మీద ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఓకే. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశాడు కరెక్టే, అప్పటికే నేను రిజైన్ చేశాను, నాకు సంబంధం లేదు అంటారు. అంటే ఎవిడెన్స్ లేదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అంతే. వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ తెచ్చారు సింగపూర్ నుంచి, అప్పుడు వార్తలు వచ్చాయి మాకు తెలిసి. నాకు అట్లా అది ఉంటుందా సార్? మళ్ళీ చెప్పండి. సారీ. వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేసే టెక్నాలజీ వచ్చిందా అని అడుగుతున్నారు. చాలా స్ట్రాంగ్ గా అది ఉంది. వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ కొన్నారు అని విన్నాం. అప్పుడు కూడా చాలా ఇజ్రాయెల్ సాఫ్ట్వేరా, పెగాససా? అట్లా పదే అంటున్నావు. అంటే ఇబ్బంది పడుతున్నారు సంగప్ప గారు. లేదు, అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో అడ్మిట్ చేశారు కదా, పెగాసస్ ద్వారా చేశారు, కానీ చేసింది సంఘ విద్రోహ శక్తులను ఏదో చెప్పారు, అది వేరే సంగతి. సుప్రీంకోర్టు ముందు రిపోర్ట్ ఉంది సీల్డ్ కవర్ లో. ఒక పేరే, అట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఫేస్ టైం కూడా చేయొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఎలా మాట్లాడతారంటే ఫేస్ టైం చాలా కష్టమని. అంతకుముందు వాట్సాప్ చాలా కష్టమని ఎవరైతే అలా అనుకునే వాళ్ళు, ఇప్పుడు వాట్సాప్ కూడా ఏదో విధంగా చేస్తున్నారు. వాట్సాప్ అయింది, బట్ ఫేస్ టైం కాదు. అది బిలీఫ్. ఇప్పుడు అది బిలీఫ్ అంతే. దాన్ని కూడా ఎవరో వాళ్ళు కనుక్కుంటారు, దాన్ని కూడా వీరు కూడా కనుక్కుంటారు. సో ఇప్పుడు అల్టిమేట్ గా శిక్షలు పడతాయా సార్? ఇది లాజికల్ కన్క్లూజన్ వస్తుందా మీ పోలీస్ ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మహేందర్ రెడ్డి మీద ఒకటే ఒక అంశం మీద చెప్తే అది కూడా ఎవిడెన్స్ లేదు అని ఈయనే చెప్తున్నాడు. ఆ హార్డ్ డిస్క్ డిస్ట్రాయ్ అయిందని ఈయనే ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇదంతా ఒక డ్రామా లాగా కనిపిస్తా ఉంది. నిజంగా మహేందర్ రెడ్డి చెప్తే నేను చేసినానంటే మరి ఇంకేమేం చెప్పినాడు, ఏమేం చేసినా మొత్తం స్టోరీ చెప్పు. మహేందర్ రెడ్డి ఎందుకు దూరం అయ్యారు? కేసీఆర్ కి డీజీపీ ఇచ్చినా సరే, మూడు మిమ్మల్ని కాదని 3.5 సంవత్సరాలు ఇచ్చినా సరే దూరం అయ్యి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఎట్లా దగ్గరయ్యారు? ఇవన్నీ పత్రికా విలేకరులు, మీ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ఉంటది, మీరు చెప్పాలా?
కానీ భరత్ మహేందర్ రెడ్డి ఎక్కడ దూరం అయింది? గవర్నమెంట్ ఉన్న రోజు దగ్గరే ఉన్నాడు కదా. అంటే ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఏమైందేమో రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు అంటే లాస్ట్ 1 year ఆయన ఇష్టపడలేదు కేసీఆర్ అని అంటారు కదా. ఒకవేళ దగ్గర అయితే గనక ఇప్పుడు మరి డైరెక్ట్ గా ప్రభాకర్ రావుతో ఎందుకు మరి? అలా అయితే మహేందర్ రెడ్డితోనే జయించవచ్చు కదా. ఇప్పుడు రకరకాల స్టోరీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. కానీ కొంతమంది అధికారులు ఏ ప్రభుత్వం అయినా వచ్చినా వాళ్లే ఉంటారు. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. సో అంటే ఎస్ బాస్ టైప్ అన్నట్ట, అంతేనా? అది ఏదైనా ఉండొచ్చు. ఎస్ బాస్ అంటే సరిపోదు. ఆడ భరత్ కి నేను దగ్గర అవ్వాలి అంటే భరత్ కి ఎవరితోనైతే పడదో వాడు చెండాలుడు అని నేను వచ్చి చెప్పాలా, వాడి మీద ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు భరత్ నన్ను నమ్ముతాడు. ఓకే ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా అది మహేందర్ రెడ్డి ప్రమేయం ఉంటది, ఎందుకంటే ఆయన కదా పోలీస్ బాసు అంటారు. ఎందుకంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమించినప్పటి నుంచి ఆయన మీద ఆరోపణలు చేస్తుంది. అట్లా రివర్స్ అయింది అప్పటి వరకు. అంటే రాజకీయాలు ఇవన్నీ ఏమి నమ్మలేము, ఇవన్నీ నమ్మలేము. ఓకే, పర్టికులర్లీ కొంతమంది రాజకీయాలు అబద్ధాలతోనే బతుకుతారు. ఓకే ఓకే, కొంతమంది దాంతోనే బతుకుతారు. అదే అబద్ధాలే సృష్టిస్తారు. ప్రజల్ని మబ్బబెట్టి ప్రజల్ని మోసగించి ఓట్లు మీ జోబులోంచి ఓట్లు లాక్కునే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఓకే ఓకే, వాళ్ళు దేనికైనా అబద్ధాలు ఆడతారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేయని ప్రభుత్వాలు ఉన్నాయా? అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? కాంగ్రెస్ ఏదైనా డిగ్రీ ఇప్పుడు ఏంటంటే ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరైనా సరే అధికారులు పొలిటీషియన్స్ అసలు కరప్షన్ చేయని వాళ్ళు ఉంటారా? లేకపోతే అంతెందుకు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది దగ్గర 2 wheelers ఉంటది, కొంతమంది 4 wheeler ఉంటది, కొంతమంది లారీ ఉంటది. రెడ్ లైట్ జంప్ చేయని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటంటే ప్రతిసారి రెడ్ లైట్ వచ్చినా వాడు వెళ్ళిపోతాడనే వాడు ఒక సమాధానం ఉంటది. ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీలో పాపం చాలా ఎమర్జెన్సీలో ఉంటే ఒక్కసారి జంప్ అయినాడని ఒక సమాధానం ఉంటది. సో ఫోన్ ట్యాపింగ్ అందరు చేస్తారు కానీ అది విచ్చలవిడిగా డిగ్రీ ఆఫ్ ది ఎక్కువ ఉంది అంటారు బీఆర్ఎస్ స్టైల్లో, అంతేనా? అంతే. ఓకే, బట్ మరి ఎట్లా ఇది మిస్యూజ్ కావద్దంటే ఎట్లా? ఇంటెలిజెన్స్ కేవలం ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమో లేకపోతే ఈ ఏమంటారు ఇస్లామిక్ టెర్రరిజమో దానికి వ్యతిరేకంగా ప్రయోగించాల్సి దాన్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎట్లా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని ఎట్లా కట్టడి చేయడం? అది తప్పు. దాని మీద పొలిటికల్ లీడర్స్ అందరూ అన్ని పార్టీలు మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశ సోవరెనిటీ రక్షణ కోసము అండ్ టెర్రరిస్టులు మీరు అన్నట్టు ఎక్స్ట్రీమిస్టులు టెర్రరిస్టులు ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ మన దేశవాసులకి రక్షణ కలిగించడానికి ఇది చేయాలన్నమాట. ఓకే ఓకే, అది రాసే కారణాలు కూడా లీగల్ గా అఫీషియల్ గా తీసుకునేది కూడా అదే రాస్తారు. ఓకే ఓకే ఓకే, కానీ అది చేయకుండా ప్రతి ఒక్కడిని పక్కింటోని కూడా రేపొద్దున నువ్వు అనుమానించినావు అనుకో దేనికో వాడిని ఫోన్ కూడా ట్యాపింగ్ పెడతావు. లేతే ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు, అతను వచ్చి నీకు ఫ్రెండ్ అయినాడు, నీకు ఫ్రెండ్ అయ్యి నువ్వు వచ్చి చెప్పినాడు వాడు ఎనిమి ఉన్నాడు, వాడు కాంపిటీటర్ బిజినెస్ లా, వాడు నా బిజినెస్ అంతా వాడు కొట్టేస్తున్నాడు, వాడు కొంచెం ఫోన్ ట్యాపింగ్ చెప్పు టెండర్ లో ఎంత ఇస్తాడు అని అది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్పినావు అనుకో ఎంత దూరం పోతుంది అది. కానీ కొన్ని మంచి జరిగే అంటారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ లో పడిపోకుండా ఓటుకు నోటు కేసు ద్వారా తెలిసింది, దాని లేకపోతే అసలు కేసీఆర్ ఎన్నికైన సంవత్సరంకే పోయేది, ఆ కుట్రలు కూడా బయటపడ్డాయని ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ సంరక్షణ కోసం దేశ రక్షణకు చేయాలి కానీ నీ పార్టీ రక్షణ కాదు. ప్రభుత్వాల రక్షణకు
ప్రభుత్వ రక్షణకు చేసుకో గానీ నీ పార్టీ రక్షణకు కాదు, పొలిటికల్ గా కాదు. ఇప్పుడు అది ప్రభుత్వ రక్షణ ఉంది కదా, 2015లో ప్రభుత్వ రక్షణలో ఎక్కడ మళ్ళీ నువ్వు రాసిన కారణం ఏంటి? టెర్రరిజము, ఎక్స్ట్రీమిజము. ఓకే ఓకే అక్కడ సో అదర్వైజ్ ఇది చెప్పకపోతే ప్రతిదాన్ని నువ్వు రక్షణ అని చెప్పొచ్చు, ఓకే ఓకే డెవలప్మెంట్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ ఇష్యూస్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ మ్యాటర్ అని ప్రతిదానికి రంగు పూయచ్చు. ఎట్లయితే చాలా మంది మీరు చూసుంటారు సివిల్ కేసెస్ ని క్రిమినల్ రంగు పూసి క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఓకే అలా ప్రతిదాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు సంజయ్ ని విట్నెస్ గా పిలుస్తున్నారు కదా సార్, హోంమంత్రి సహాయ మంత్రి హోదాలో ఉన్నాయని విట్నెస్ గా పిలుస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, అంతేనా? అది ఎవరు పిలుస్తున్నారని నేను ఫాలో కాలేదు. సిట్ ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసింది, మీరు రండి అని చెప్పింది. ఆయన మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇంటిమేట్ చేసింది. ఫోన్ ట్యాప్ అని నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అఫీషియల్ గా కంప్లైంట్ ఈయన చేయలేదు, వాళ్ళే ఐడెంటిఫై చేసి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు రండి, మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మా సమాచారం ఉంది, మీరు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ ఇవ్వండి అని పిలిచిందట. అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? ఆయన దాన్ని న్యాచురల్లీ అది ఒక ట్రాప్ లాగా ఆయన భావిస్తాడు. ఓకే సో అతను దాన్ని అంత విక్టిమ్ కింద చూస్తారు, అంతేనా? విక్టిమ్ వాళ్ళు విక్టిమ్ కింద చూపిస్తున్నాము అని పిలిపిస్తున్నారు, కానీ పిలిపించినాక ఏం వేషాలు వేస్తారు అని ఈయనకు డౌట్ వస్తుంది వాళ్ళ మీద. ఓకే సరే, నాకు వేరే మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు. ఎస్ సంగప్ప గారు, సో ఇప్పుడు సంజయ్ అయితే అటెండ్ అవుతానని చెప్తున్నారు, బండి సంజయ్ గారు అటెండ్ అవుతారు. ఆయనకున్న అనుమానాలని ఆయన చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఓకే ఎందుకంటే ముందు నుంచి కూడా ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న వాయిస్ వినిపించిందే బండి సంజయ్ గారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు, వాళ్ళ ఏమంటారు గోప్యతను హరిస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సీక్రెసీని హరిస్తున్నారు అని చెప్పి ఆయన పదే పదే ఎంపీగా తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పారు. ఆ విషయం పైన అప్పుడు అదే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఏం రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చాక కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ గారు ఎంత మాట్లాడారో ఇంత కొత్త రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి. సో మీరు మాట్లాడారు, నీ ఫోన్ ట్యాప్ అయిందన్నారు, నా ఫోన్ ట్యాప్ అయిందన్నారు, మరి మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా చాలా సార్లు ప్రశ్నించారు బండి సంజయ్ గారు. సో ఇప్పుడైతే అది కొలికి వచ్చింది. ప్రభాకర్ రావు గారిని ఇక్కడికి రప్పించాలా, మీ కేంద్ర ప్రభుత్వం రప్పించాలా అని చెప్పి మీరే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. వచ్చారు, మొత్తం అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. విదేశాల నుంచి ఒక నిందితుని ఎట్లా తీసుకురావాలో అన్ని రకాలుగా తీసుకొచ్చారు. సరే, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆయన అరెస్ట్ కాకుండా ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు కావచ్చు. కానీ ఆయనకి తెలంగాణకు రప్పించడంలో అయితే కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర ఉంది. సో మేము కూడా పూర్తిగా దీనిపైన నిష్పాక్ష విచారణ జరగాల, నిందితులు కఠినంగా శిక్షించాలని మా డిమాండ్ ఇది. ఓకే థ్యాంక్ యూ సంగప్ప గారు. మొత్తానికి బండి సంజయ్ కి సిట్ ఇంటిమేట్ చేసింది, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు విట్నెస్ గా రండి అని ఆయన పిలిచారు. 1-2 రోజుల్లో బండి సంజయ్ కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభాకర్ రావు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఇవి ఎక్కడి వరకు వెళ్తాయి, ఒక లాజికల్ కన్క్లూజన్ ఉంటుందా లేదా అన్నదైతే రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇది వాళ్ళ DNA.